సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 8 ఫ్యాక్టోరియల్ అంటే అసలు 8 ఫ్యాక్టోరియల్ ని మనం రాసుకుందాం. అట్లా 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చెప్పండి ఒకసారి. 8 ఫ్యాక్టోరియల్ 8 into 7 8 into 6 ఫ్యాక్టోరియల్ into అంటే 5 into 4. 8 తో స్టార్ట్ చేసి అప్ టు 1 వరకు కదా. 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 3 2 1. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ కావాలి అంటే జనరల్ గా అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. సో కాబట్టి 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 8 కెన్ బి రిటన్ యాజ్ 2 క్యూబ్. ఇక్కడ 7 ప్రైమ్ నెంబర్స్ 7 ఉంచేసేయండి రా. మళ్ళీ 6 అన్నది ప్రైమ్ నెంబర్ కాదు. 6 కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 3 ఇంటూ 5. 5 ని ఇండివిజువల్ విడిచిపెట్టేసేయండి. 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి అగైన్ 4 కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ 3 పవర్ 1 2 పవర్ 1. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా 2 ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మార్క్ చేసేద్దాం 2s అన్ని. ఇక్కడ 2 ఉంది, 2 పవర్ 3 2 పవర్ 1 2 పవర్ 5 2 స్క్వేర్ అంటే ఇంటూ వచ్చే 3 4 6 7 అంటే ఓవరాల్ గా 2 పవర్స్ 7 వచ్చాయి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 పవర్ 1 3 పవర్ 1 1 అన్నమాట. ఏం లేదంటే 1 ఉన్నట్లు అంటే 3 స్క్వేర్. సో ఆటోమేటిక్ గా 3s కూడా మనం క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5. 5s ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. సో 5 పవర్ 1 అండ్ 7 పవర్ 1. అట్లా ఏదైతే మనకి ఫ్యాక్టోరియల్ అడిగాడో దాన్ని మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక అయిన తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివైజర్స్ కావాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఫార్ములా తెలుస్తుంది అందరికి. ఎలా ఉంటది? ఏదైనా నెంబర్ని మనము ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాస్తే ఈ పవర్స్ యాడ్ చేయాలి. అంటే 7 + 1 2 + 1 1 + 1 1 + 1. సో 8 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఏమవుతుందమ్మా? 3 2 జారు 6 6 2 జారు 12 అంటే 8 ఇంటూ 12. ఆన్సర్ వచ్చి 96. 96.